కోపం వస్తుంది. తను నిన్ను కలవాలంటుంది. పద, ఇంకేం మాట్లాడుకో. నువ్వు నీ ఫ్రెండ్స్. ఇక నువ్వేం మాట్లాడినా విన్ను. నాతో పాటురా. మమ్మీ స్టాప్. మమ్మీ మనం వెళ్ళలేం. మనం వెళ్ళలేమా? ఎందుకు? మమ్మీ ఎందుకంటే నా కోసం నా ఫ్రెండ్ వస్తుంది. తను ఒక్కదే రావట్లేదు, తనతో పాటు మిగిలిన ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. ఫ్రెండ్స్? ఇలారా. ఇది 1985లో జరిగిన కథ. రావత్ కుటుంబంలో అందరూ తమ భవంతిని అమ్మివేయడం కోసమని లాస్ ఏంజల్స్ నుంచి అహ్మదాబాద్కు వచ్చారు. ధీరజ్ రావత్ డీలింగ్ని పక్కా చేసుకోవడం కోసం నగరంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు అతని భార్య గాయత్రి రావత్ తన కూతురుతో పాటు బరోడాకి బయలుదేరింది. కానీ అంతకుముందు ముగ్గురు ధీరజ్ వాళ్ళ తాతయ్యని కలవడానికి వెళ్లారు. ఎలా ఉన్నారు? తాతయ్య గారు, ఈ అమ్మాయి శశి నా కూతురు. తను నా వైఫ్ గాయత్రి. అమ్మా శశి, తాతయ్యకి నమస్కారం చెయ్యి. బరోడాకి సమీపంలోని చిన్న గ్రామంలో ధీరజ్ వాళ్ళ తాతయ్య గారి పాత బంగ్లా ఉంది. అది గత 20 సంవత్సరాలుగా మూసేశారు. గాయత్రి గారు ధీరజ్ గారు సిటీలో ఉన్నప్పుడు దాన్ని శుభ్రం చేయాలనుకున్నారు. అలా చేస్తే ఆ బంగ్లా అమ్మడం సులభం అవుతుందని. కానీ తనకప్పుడు తెలీదు ఈ డీలింగ్ వల్ల తను ఎన్ని రకాల బాధలు పడాల్సొస్తుందో. శశి, ఏం చేస్తున్నావు? మళ్ళీ ఏంటి అల్లరి? సరిగ్గా కూర్చో. డ్రైవర్, కారు ఎందుకు ఆపారు? మేడం, వెళ్ళాల్సిన దారి దాటి వచ్చేసాం. సరే, వెనక్కి వెళ్దాం.
చూడమ్మా శశి, తర్వాత ఆడుకోవచ్చు. ముందు నువ్వు లోపలికి పదా. రా, లెట్స్ గో. తర్వాత ఆడుకుందు గాని, ఓకే? పద లోపలికి వెళ్దాం. శశి, నువ్వేం భయపడకు, ఇక్కడేం లేదు. ఈ బంగ్లా చాలా పాతది కదా, అందుకని ఇక్కడ వస్తువులు ఇలా కింద పడుతున్నాయి. బట్ డోంట్ వరీ, ఓకే? లోపలికి వెళ్దామా? పద, పదమ్మా. పద నాన్న. ఏమేం శశి, ఎందుకు ఆగిపోయావు? మమ్మీ, తను నన్ను ఎందుకు అలా గుడ్లప్పగించి చూస్తున్నాడు? నాకు భయం వేస్తుంది. వెరీ గుడ్. వదిలేస్తే ప్రపంచాన్ని తలకిందులు చేసేంత అల్లరి చేస్తావు, కానీ నువ్వు ఒక ఫోటోని చూసి ఇలా భయపడుతున్నావు. శశి, ఇతను మీ ఫాదర్ ఉన్నారు కదా, తనకి రిలేటివ్ అయి ఉంటాడు. సో డోంట్ వరీ, ఓకే? సరే, దిస్ ఇస్ ఫర్ యూ. ఇక్కడ కాదు, లోపల ఓపెన్ చేయి. పద పద. మమ్మీ, ఎవరు డోర్ కొట్టుతున్నారు కదా? కొడుతున్నారా? లేదమ్మా, గాలి శబ్దం అయి ఉంటుంది. ఓల్డ్ విండోస్, డోర్స్ ఇలాగే సౌండ్ చేస్తుంటాయి. సో డోంట్ వరీ, ఓకే? నువ్వు ఆడుకో, నేను మళ్ళీ వస్తాను.
శశి మమ్మీ మమ్మీ ఏం జరిగింది? ఎందుకు అలా అరుస్తున్నావు? మమ్మీ ఆంటీ బయట. ఆంటీ సరే ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. నాకెందుకు అంత విచిత్రంగా అనిపిస్తుంది. ఇక్కడ ఎందుకో తెలియదు కానీ ఎవరో మాపై నిఘా పెట్టినట్టు అనిపిస్తుంది. ఐ విష్ ధీరజ్ వీలైనంత త్వరగా పని ముగించుకొని ఇక్కడికి రావాలి. మమ్మల్ని వెతుకు మమ్మీ. ఇదెవరు రాశారు? శశి.
శశి ఎక్కడున్నావు? తను ఎప్పుడు ఇంతే. శశి 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 మమ్మీ మమ్మీ నీకు తెలుసా నేను శశి లోపల- ముందు నాకు ఈ విషయం చెప్పు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మమ్మీ నా మాట శశి విను అక్కడ. తర్వాత మాట్లాడదాం. తర్వాత అన్నాగా, పద వెళ్దాం. మమ్మీ నేను చెప్పేది శశి విను. గాడ్ ప్రామిస్ మమ్మీ తను నా న్యూ ఫ్రెండ్. నీ న్యూ ఫ్రెండ్ ఎక్కడి నుంచి వచ్చింది? తను పక్క ఊళ్ళో ఉంటుందా? తను ఇక్కడే ఉంటుంది, మనతో పాటే ఇక్కడే. శశి, ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం. మనం తప్ప ఇంకెవరూ లేరు. మమ్మీ ఇక్కడ ఇంకొకరు కూడా ఉన్నారు. శశి షటప్, ముందు పాలు తాగు.
శశి, నువ్వెవరికలా సైకిల్ చేస్తున్నావు? ముందు పాలు తాగు. అమెరికాలో ఉండడం వల్ల గాయత్రి గారి ఆలోచనలు కాస్త మోడర్న్గా ఉన్నాయి. ఆమె చైల్డ్ సైకాలజీ గురించి చాలా చదివారు. ఎక్కడ ఇలాంటి కేసెస్ ఎదురవుతూ ఉంటాయో పిల్లలు ఆడుకోవడం కోసం మైండ్లో ఇమాజినరీ ఫ్రెండ్స్ని క్రియేట్ చేసుకుంటారని. అందుకనే ఆవిడ ఏం కంగారు పడలేదు. ఇలా గాయత్రి గారు ఫీల్ అయ్యారు. కానీ అసలు నిజం మాత్రం వేరేలా ఉంది. భ్రమపడింది శశి కాదు, తనేనని తర్వాత తెలుసుకుంది. బాబు, కూరగాయలు ఫ్రెషే కదా? అవును మేడం, అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి. ఓ పంచి, ఓ అర్ధ కిలో టమాటాలు ఇవ్వు. అలాగే ఓ కాలీఫ్లవర్ కూడా ఇవ్వు. ఇదిగోండి అమ్మా. శశి, డోంట్ టచ్, కీప్ ఇట్. అన్నట్టు బాబు, ఓ విషయం చెప్పు. ఈ బంగ్లాలోకి ఊళ్ళో పిల్లలు ఆడుకోవడానికి వస్తారా? బాబు, నేను నిన్ను విషయం అడిగాను. బంగ్లాలోకి పిల్లలు ఎవరైనా? 20 సంవత్సరాలుగా ఆ బంగ్లాలోకి ఎవరూ రాలేదమ్మా. మీరెందుకు వచ్చారమ్మా? ఇక్కడ దగ్గరలో ఏదైనా ఫోన్ ఉందా? ఫోన్ అమ్మా, ఈ ఊరు సర్పంచ్ గారింట్లో ఉందమ్మా. సరే, డబ్బులు తీసుకో. వేరే ఊళ్ళో వాళ్ళ గురించి నిజమే చెప్పాడు. నీకు ఏలుగడం అంటే ఇష్టమేనా? శశి, శశి, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? కమాన్, కింద దిగు. పద, జాగ్రత్త. శశి, వర్షం పడేలా ఉంది. జలుబు చేస్తుంది కదా, అవునా? పద.
లోపలికి వెళ్దాం. తను వచ్చు శశిలాగే ఉంది. అదే రూపం. శశి, శశి నాతో రా. శశి, ఏంటిదంతా? చూడమ్మా, నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. సో ప్లీజ్ చెప్పు నాకు, అసలు ఎవరు నీ ఫ్రెండ్? మమ్మీ, తను నాకు ఫ్రెండ్ కాదు. నాకెందుకో తను నా సిస్టర్ అనిపిస్తుంది. ఎందుకంటే చూడటానికి అచ్చు నాలాగే ఉంది. లేదు లేదమ్మా, అలా ఉండడం అసాధ్యం. నీకు తెలుసుగా, నీకు సిస్టర్స్ ఎవరు లేరని. కాబట్టి అలా జరగడం అసాధ్యం. ఇదంతా నీ భ్రమ అయి ఉంటుంది, ఇంకేం లేదు. సరే పద. మమ్మీ ఆగు. మమ్మీ, తనకు కోపం వచ్చినట్టుంది. షట్ అప్. నువ్వు ఇంకొక మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. భగవంతుడా, అంతా చూస్తుంటే
మేము ఇక్కడికి వచ్చి చాలా పొరపాటు చేసేమేమో అనిపిస్తుంది. చూడమ్మా, యూ డోంట్ వరీ, మీ మమ్మీ నీతో ఉంది, నీకేం కాదు. జస్ట్ నువ్వు ఇక మీదట నీ ఫ్రెండ్ గురించి మాట్లాడడం మానే. మమ్మీ నువ్వేం కంగారు పడుకో. తను జస్ట్ నాతో మాట్లాడాలనుకుంటుంది, ఇంకా నాతో ఆడుకోవాలనుకుంటుంది. స్టాప్ ఇట్. ఎక్కడుంది నీ ఫ్రెండ్? మరి నాకెందుకు కనిపించట్లేదు? మమ్మీ నువ్వు చూడ్డానికి ప్రయత్నించట్లేదు. తను నన్ను ఎంతలా ఇష్టపడుతుందో అంతే నిన్ను ఇష్టపడుతుంది. చూడు శశి, నువ్వు ఇంకోసారి ఇలా మాట్లాడావంటే ఇక మీ మమ్మీ నీతో ఎప్పటికీ మాట్లాడదు. అర్థమైందా? పద. పోనీ. ఏమైంది? సార్ కార్ స్టార్ట్ అవ్వట్లేదు సార్. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ మధ్య ఈ కారుకి ప్రతిసారి ఏదో ఒకటి వస్తూనే ఉంది. సార్ మీరు గెస్ట్ హౌస్లో ఉండండి, నేను కార్ బాగా చేయించుకొస్తా. సరే, త్వరగా రిపేర్ చేయించుకురా. అలాగే సార్. నా ఫ్రెండ్ కోపం వస్తుంది. తను నిన్ను కలవాలనుకుంటుంది. తను నాతో ఏం చెప్పిందంటే, నువ్వు తనతో మాట్లాడకపోతే నన్ను శాశ్వతంగా తనతో తీసుకెళ్ళిపోతానంది. నేను చెప్పాను కదా, మాట్లాడుకు. జస్ట్ కీప్ వైట్. నేను నువ్వేం చెప్పినా విన్ను. నాతో రా. రా, చాలా ఎక్కువేది. నువ్వు నీ ఫ్రెండ్స్. ఇక నువ్వేం మాట్లాడినా విన్ను. నాతో పాటు రా. మమ్మీ స్టాప్. మమ్మీ మనం వెళ్ళలేం. మనం వెళ్ళలేమా? ఎందుకు? మమ్మీ ఎందుకంటే నా కోసం నా ఫ్రెండ్ వస్తుంది. తను ఒక్కదే రావట్లేదు, తనతో పాటు మిగిలిన ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. ఫ్రెండ్స్? ఇలారా. శశి, 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 ఏమైపోయా? శశి! గాయత్రి గారు తన కళ్ళ ముందే తన కూతురు అదృష్టం అవ్వడం చూశారు. తను ప్రతి చోట వెతికారు, ప్రతి చోట హెల్ప్ అడగడానికి చూశారు.
కానీ ఏం ప్రయోజనం లేదు. శశి మమ్మీ 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 శశి శశి ఎక్కడున్నావమ్మా? నీకు నీకు నా గొంతు వినపడుతుందా? శశి శశి ఎక్కడున్నావమ్మా? మమ్మీ 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 ఆగు! నువ్వే కదా ఈ బంగ్లాలో తిరుగుతోంది? ఏం కావాలి? ఏం కావాలి నీకు? శశి కనబడకపోవడం వెనకాల నీ హస్తం ఉంది కదా? చూడు, నేను అడిగే ప్రశ్నలకి సమాధానం కావాలి నాకు, లేదంటే నేను ఏ తప్పు చేయలేదు. ఒకవేళ నువ్వు ఏ తప్పు చేయకుంటే బంగ్లాలో ఇలా ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? చెప్పు, సమాధానం చెప్పు. ఎందుకంటే ఈ బంగ్లాకి శాపం ఉంది. ఇక్కడ చాలా మంది పిల్లలు చనిపోయారు. అందుకని పిల్లలు చనిపోతున్నారా? ఎవరు చంపుతున్నారు? జమీందారు గారు. ఓ కావిడ ఇక్కడ పిల్లలకి ఆయాగా పనిచేస్తూ ఉండేది. ఇరవై సంవత్సరాలుగా ఇది మూసివేయబడి ఉంది. నువ్వు వచ్చి దీన్ని తెరిచి ఆపదలు కొని తెచ్చుకున్నావు. అంతా నీ తప్పు. అలా అనకండి. నేనే తప్పు చేయలేదు. ఈ బంగ్లాలో అసలు ఇలాంటి ఘటనలు జరిగాయని నాకు తెలియదు. నాకిప్పుడు నా కూతురు ఎలాగైనా కావాలంతే. నన్ను నమ్మండి. నా మాట విని దీన్ని మూసేసి
ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎప్పటికీ మళ్ళీ రాకు. వెళ్ళిపోవాలా? లేదు, నా కూతురు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఇది నాకు పూర్వజన్మ యొక్క శాపం. 6 పిల్లలు, అందరూ ఇక్కడే పుట్టారు. బంగ్లాలో చనిపోయిన పిల్లలకి శాపం ఉంది. పాపం, అమ్మ లేకుండా చిత్రవద అనుభవిస్తూ చనిపోయారు. మమ్మీ, తను నాకు ఫ్రెండ్ కాదు. నాకెందుకో తను నా సిస్టర్ అనిపిస్తుంది. ఎందుకంటే చూడడానికి అచ్చు అలాగే ఉంది. దీన్ని బట్టి చూస్తే నా కూతురు ఆ ఫ్రెండ్స్ గురించే మాట్లాడింది. వాళ్ళంతా ఆ అమ్మాయిలేనా? వాళ్ళందరి ఆత్మలకి శాంతి చేకూరేదాకా ఇక్కడెవర్నీ కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు. బంగళా శాపం ఇలాగే ఉంటుంది. మీరు నాకు సాయం చేస్తారా? చూడండి, నేను కోపంలో మిమ్మల్ని చాలా మాటలు అన్నాను. మీతో పరుషంగా మాట్లాడాను. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. అందుకు నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. నాకు నా కూతురు ఎలాగైనా కావాలి. నాకు నా కూతురు కావాలి. నాకు నా కూతురు కావాలి. నాకు నా కూతురు కావాలి. నాకు నా కూతురు కావాలి. సార్, కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. బరోడా వరకు డ్రాప్ చేస్తారా ప్లీజ్? సరే, ఎక్కండి. థ్యాంక్ యూ సార్. It's పదండి. ఇప్పుడు నీ శరీరం ఈ ప్రపంచంలో ఉంటుంది. నీ మనసు ఇంకో ప్రపంచం. నువ్వు నన్ను ఏం అడగాలనుకుంటున్నావో ఇప్పుడు అడుగు. నా కూతురు నాకు కావాలి. ఉంది, కానీ ఒక్కతే కాదు, చాలా మంది ఉన్నారు. తను ఎక్కడుంది? ఈ ఇంట్లోనే. ఓ దేవి మాత, నాకు కనపడుతుంది ఈ పాపాలన్నీ ఎలా జరుగుతున్నాయో. నా కూతురు ఎలా ఉంది? తను బానే ఉంది కదా? తనకేం కాలేదు కదా?
వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇది నా బంగళా. ఇక్కడికి ఆడవాళ్ళు ఎవరొచ్చినా ప్రాణాలతో ఉండరు. మధ్యలో ఎవరొచ్చినా వాళ్ళు కూడా చనిపోతారు. ఏం జరిగింది మీకు? మీకేం కాలేదు కదా? ఏమైంది? మీకెలా ఉంది? అమ్మా, గాయత్రి, అసలు ఇక్కడ వీటితో ఏం చేస్తున్నారు? ధీరజ్, ఇదంతా శశిని వెతకడం కోసం. శశిని వెతకడం ఏంటి? అందుకోసం నువ్వు చేతబడి చేస్తున్నావా? వీళ్ళు ఎలా మోసం చేస్తారో నీకు తెలుసా? అసలు ఇదంతా ఈమె చేస్తుంటుంది. నో ధీరజ్, తను అలాంటిది కాదు. ఈమె అలాంటిదే. ఏ యూ గెట్ లాస్ట్. వెళ్ళి ఇక్కడి నుంచి. ధీరజ్, ధీరజ్, ఎందుకు ఇలా చేసావు నువ్వు? మన వద్ద శశిని వెతకడానికి ఇదొక్కటే దారుంది, కానీ నువ్వు తన్ని కూడా పంపించేశావు. గాయత్రి, అసలు ఏమైంది నీకు? గాయత్రి, టెన్షన్ పడుకో. నేనంతా సర్దుకునేలా చేస్తాను. మరి శశికి ఏం కాదు. ధీరజ్, ధీరజ్, ట్రస్ట్ మీ. ఇక్కడ జరుగుతున్నవి మన ఊహలకు అందకుండా ఉన్నాయి. నీకు తెలీదు, ఎప్పుడైతే నేను ఈ బంగ్లాలోకి వచ్చానో ఏదో ఒక ప్రమాదం అప్పటి నుంచి వస్తూనే ఉంది. శశి, ఏం కావాలి? నా నుంచి ఏం ఆశిస్తున్నావు? చెప్పు ప్లీజ్. ప్లీజ్, నా కూతురు నాకు తిరిగిచ్చే. నాకు నా కూతురు మళ్ళీ కావాలి. నా కూతురు నాకు తిరిగివ్వు. గాయత్రి, నా కూతురు నాకు తిరిగివ్వు. గాయత్రి, కంట్రోల్ చేశాను. నా కూతుర్ని నాకు తిరిగిచ్చే. నా కూతుర్ని నాకు తిరిగిచ్చే. గాయత్రి, ఇది ఈ డ్రాయింగ్ ఎక్కడి నుండి వచ్చింది? ఈ డ్రాయింగ్ శశినే వేసింది. శశినా? శశి ఇంకా ఏ విషయాలు చెప్పింది? నాకు జరిగిందంతా చెప్పు. మమ్మీ, తను నాకు ఫ్రెండ్ కాదు. నాకెందుకో తను నా సిస్టర్ అనిపిస్తుంది. ఎందుకంటే చూడడానికి అచ్చం అలాగే ఉంది. తను నాతో ఏం చెప్పిందంటే, నువ్వు తనతో మాట్లాడకపోతే నన్ను శాశ్వతంగా తనతో తీసుకెళ్ళిపోతానంది. తను ఒక్కతే రావట్లేదు, తనతో పాటు మిగిలిన ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. ఒకటి మాత్రం నిజం, గతంలో ఇక్కడ ఎవరైతే చనిపోయారో మన శశి ఆ పిల్లలతోనే ఉంది. అవును ధీరజ్, ధీరజ్, ఆ? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు?
నాకు ఈ ప్లేస్ ముందే తెలుసు. నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ అప్పుడు నాకు బహుశా 8 సంవత్సరాలు ఉంటాయి. నాకు ఒక అక్కయ్య ఉండేది. నాకంటే 3 సంవత్సరాలు పెద్దది. తను కూడా ఇలాంటి డ్రాయింగ్సే వేసేది. కానీ తను ఇప్పుడు లేదు. తను ఎప్పుడూ ఒక నుయ్యి గురించి చెప్తూ ఉండేది. గాయత్రి అది కూడా ఈ బంగ్లాలోనే ఉందని చెప్పేది. కానీ నేనెప్పుడూ అది చూడలేదు. ధీరజ్, ఇలాంటి పెయింటింగ్స్ చాలా ఉన్నాయి. అవి కూడా శశిని గీసింది. బహుశా ఇందులో మనకి ఏదైనా క్లూ దొరకచ్చు. వాటి ఆధారంగా మనం శశి దగ్గరికి వెళ్ళొచ్చేమో. పద. ధీరజ్, ఇవే ఆ డ్రాయింగ్స్. గాయత్రి, ఇవి మన బంగ్లాని వివిధ రకాల వ్యూస్లో వేసిన డ్రాయింగ్స్. బహుశా వీటి ఆధారంగా మనకి శశి వద్దకు వెళ్ళే దారి కనబడచ్చు. నువ్వు చెప్పింది నిజమే. ధీరజ్, ధీరజ్, అటువైపు. ఇక్కడైతే ఏమీ లేదు. కానీ ధీరజ్, నాకు ఆ విషయం అర్థం కావడం లేదు. ఈ ఫుట్ ప్రింట్స్ ఇక్కడ వరకు వచ్చి ఎందుకు కనబడట్లేదు? దీనిలో అయితే ఏమీ లేదు కదా. గాయత్రి, ఇందులో ఏదో రహస్యం ఉంది. ఏదో ఉంది. నేను చూస్తాను. ఈ గాలి ఎక్కడి నుండి వస్తుంది? గాయత్రి, నేను వెనకాల చూస్తాను.
ఇక్కడ ఏదో దారి ఉన్నట్టుంది. ధీరజ్, ఈ దారి ఎటువైపు వెళ్తుంది? చూద్దాం పద. ఇటీవో. ధీరజ్, ఈ ప్లేస్ అదే. దీన్ని నేను అపస్మారక స్థితిలో చూశాను. శశి శశి, శశి, శశి శశి, నేను వచ్చేసానమ్మా. శశి! నేను ఎలాగైనా బయటికి తీసుకొస్తాను. నువ్వేం భయపడుకున్నానా? అమ్మా, ఎలా ఉన్నా? నీకేం కాలేదుగా? నీకేం ప్రమాదం జరగలేదుగా? నీకు తెలీదు నేను ఎంత భయపడ్డానో. మమ్మీ, డాడీ, నా ఫ్రెండ్స్ నన్ను హర్ట్ చేయలేదు. వాళ్ళు నన్ను ఒకటే అడిగారు, మాకు ముక్తిని ప్రసాదించు అని. మిమ్మల్ని తాతయ్య అని పిలవడానికి చాలా బాధగా ఉంది. మీ పేరు నేను పెట్టుకున్నందుకు నాకు ఇప్పుడు చాలా సిగ్గుగా అనిపిస్తుంది తాతయ్య. మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? అమ్మాయికి పిల్లల ప్రాణాలు తీసి మీరేం సాధిస్తారు? గాయత్రి, నీకు తెలుసా, నేను ఇప్పటివరకు మా అక్కే టైఫాయిడ్తో చనిపోయిందని అనుకుంటున్నాను. నేను అస్సలు ఊహించలేదు ఈ కిరాతకమైన పని మా తాతయ్య చేస్తారని. తాతయ్య గారు, మీకు అర్థమవుతుందో లేదో తెలీదు, కానీ నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ రోజులో ఆడ మగ మధ్యలో ఏ తేడా కూడా లేదు. తాతయ్య గారు, మీకు జన్మనిచ్చింది కూడా ఒక ఆడదే కదా. అలాగే మీ కొడుక్కి జన్మనిచ్చింది తను కూడా ఒక ఆడదే. ఈరోజు మీరున్న పరిస్థితికి కారణం కేవలం మీరు మాత్రమే. మనిషి చేసిన కర్మలను బట్టే తనకి వచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి.
బంగారు తల్లి. స్వర్గం నరకం గురించి తెలీదు, కానీ చాలా చిన్న వయసులోనే శశికి ఒక విషయం అర్థమైంది. మనిషి చేసిన కర్మల్ని బట్టే వచ్చే ఫలితం ఆధారపడి ఉంటుంది. వాళ్ళ తాతయ్య ఎన్ని పాపాలు చేశారో అన్ని రకాల బాధలు ఆయన కూడా అనుభవించారు. ఆయన ఆ మెంటల్ హాస్పిటల్లోనే ఆయన తుదిశ్వాస విడిచారు. మీరు అనుకుంటూ ఉంటారు నా చేతికి డైరీ ఎలా వచ్చింది అని. ఈ డైరీ గురించి, జీవితం గురించి నాకు మర్చిపోలేని అనుభవాలు నేర్పింది మా మమ్మీ. అవును, గాయత్రి ధీరజ్ రావత్ మా మమ్మీ. ఇలాంటి ఒక విచిత్ర సంఘటనే కొన్ని సంవత్సరాల క్రితం మా ముందుకొచ్చింది. ఒక వ్యక్తి తన కూతుర్ని దారుణంగా హత్య చేశాడు. ఎందుకంటే తనకింతవరకే 5 కూతుళ్ళున్నారు. మళ్లీ కూతురేనని 6వ అమ్మాయిని చంపేశాడు. కొన్నాళ్లకి మళ్లీ సంతానం కలిగింది. అప్పుడు కూడా ఆడపిల్లే పుట్టింది. కానీ ఈసారి వాళ్ళ అమ్మ ఆ పుట్టిన అమ్మాయిని తన భర్త నుంచి కాపాడింది. తనకి 5 సంవత్సరాలు వచ్చాయి. తండ్రి తనని చంపుతున్నప్పుడు ఆ అమ్మాయి అతనితో అంది, నాన్న, పోయిన జన్మలో నన్ను చంపావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చంపాలనుకుంటున్నావు అని. అలా తను చేసిన పాపం అది ఒక జన్మ నుంచి ఇంకో జన్మ వరకు తనతోనే ఉంది, మధ్యలో అంతం కాలేదు. పాప ప్రభావం ఇలాగే ఉంటుంది. ఇలాంటి చిన్నపిల్లల తప్పించే ఆత్మలని ఆ పరిస్థితి నుంచి, ఆ స్థితి నుంచి వాళ్ళని పూర్తి విధి విధానాలకు అనుగుణంగా మళ్ళీ సరైన రీతిలో సరైన వ్యక్తితో కానీ, పూజారితో కానీ, జ్ఞానితో కానీ పిండ ప్రదానం చేయిస్తే వాళ్ళకి విముక్తి తప్పకుండా లభిస్తుంది.